కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు గిన్నెలు మాడిపోయాయని బాధపడుతున్నారా? చాలా ఈజీగా, చాలా సులువుగా మట్టితోనే శుభ్రం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను. మాడిపోయిన గిన్నెల మీద నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ కొద్దిగా మట్టి రుద్ది గిన్నెలు పెట్టానండి పొయ్యి మీద. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. చేతులు నల్లగా కాకుండా, మట్టి రాళ్ళు కుచ్చుకోకుండా ఒక కవర్ కట్టుకోవాలి చేయికి. కట్టుకోకపోయినా ఏం పర్వాలేదు, కాకపోతే రాళ్ళు కుచ్చుకుంటాయని కట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎలా క్లీన్ చేస్తాను. ఎర్రమట్టి తీసుకున్నాను. ఎర్రమట్టితో మనం గిన్నెలు రుద్దామంటే మాడిపోయిన గిన్నెలు ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక 5 నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టామంటే చాలా ఈజీగా పోతుంది. ఇక్కడ లెంత్ ఎక్కువ ఉందనేసి స్పీడ్గా పెట్టాను. క్లీన్ అయిన తర్వాత చూపిస్తానండి. మీరు చూస్తూనే ఉండండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో, మసి లేకుండా పోయిందో చూడండి. చూశారు కదండి మసి అనేది ఎంత ఈజీగా పోయిందో మట్టితోని రుద్దుకుంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. గిన్నెలో చికెన్ కర్రీ చేసుకున్నాం కదండి, నీచు వాసన రాకుండా కొంచెం డిష్ వాష్ లిక్విడ్ అయినా వేసుకొని రుద్దుకోవచ్చు, లేదంటే కొంచెం బట్టల సబ్బు అయినా వేసి రుద్దొచ్చండి. రుద్దిన తర్వాత ఒక 10 నుంచి 20 నిమిషాలు బయట ఆరబెట్టుకున్నామంటే ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ అమ్ము బన్నీ వ్లాగ్స్.
చూసారు కదండి ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.